ఇందులో భాగంగా 2016వ సంవత్సరంలో నబార్డ్ వారి ఆర్థిక సహకారంతో పలమనేరు మరియు గంగవరం మండలాలలో కూరగాయలు మరియు వేరుశనగ పండించే రైతులతో పలమనేరు రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచాలనేది ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా పలమనేరు మరియు గంగవరం మండలాల్లో సుమారుగా 56 గ్రామాలలో ఈ సంఘంని ఇప్పటి వరకు చేయడం జరిగింది. మొదటగా 100 మందితో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు 680 నుంచి 700 మధ్యలో షేర్ హోల్డర్స్ అనేది ఉండడం జరిగింది. పలమనేరు మరియు గంగవరం మండలాల్లో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేపడుతుంది. అందులో భాగంగా వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, నీటి సంరక్షణ పనులు, భూ సంరక్షణ పనులు, అదేవిధంగా మహిళలు, విద్యార్థులతో కలిసి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు పంచుకోవడం జరుగుతుంది. 2 సంవత్సరాలుగా నేను ఆకుకూరలు అనేటివి గ్రూప్కి ప్రొవైడ్ చేస్తున్నాను. వాళ్ళు మాకు ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఎన్ని కేజీలు కావాలా అనేది. రోజు పలమనేరుతో కంపేర్ చేసినప్పుడు మాకు కాస్ట్ అనేది డబుల్ ప్రాఫిట్ అనేది ఇక్కడ కనపడుస్తుంది. అక్కడ పలమనేరుకి వేసామంటే మాకు అక్కడ కమిషన్ బాడీగా అనేది ఉంటుంది. మాకు ఇక్కడ దాన్ని పలమనేరు కన్నా ఎక్కువ ప్రాఫిట్ అనేది ఇక్కడ మాకు వస్తుంది. సో ఆ పంటలు బాగా పండించుకునే దానికోసం గ్రూపులు తయారు చేసి అందరినీ ఆ గ్రూపుల్లో ప్రతి నెలకు 2-3 సార్లు ఆ గ్రూపులని ఒక మీటింగ్ లాగా తయారు చేసి ఆ పంటల్లో కొంతమంది తెలియకుండా ఉండే రైతులకి ఫలానా పంట ఫలానా క్రాప్ ఈ టైంలో చేసుకుంటే మనకి మంచి ధర వస్తుంది. మేము ఈ రైతు గ్రూపులో చేరి 10 సంవత్సరాల దగ్గరగా 10 సంవత్సరాలు అయింది. మేము ఈ గ్రూప్ చేరిన తర్వాత మాకు లోన్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత మాకు కావాల్సిన రైతుకి సంబంధించిన తార్బల పట్ల కానీ, మల్చింగ్ పేపర్ కానీ, ఆవులకు ఫీడ్ కానీ, దానా కానీ, తర్వాత మిగిలిన ఐటమ్స్ మాకు కావాలి ఇన్ఫామ్ చేస్తారు. రెండోది అది కాకుండా కావాల్సినప్పటికీ ఇన్ఫామ్ కావాలనుకుంటే మేము ఏం మందులు, పురుగుల మందులు కొట్టాలా, ఏం మందులు కొడితే మాకు పంట లాభదాయకంగా వస్తుంది, ఏం ఎరువులు వాడితే మాకు అనుకూలంగా ఉంటుంది అనేసి అన్ని విధాలు కూడా మాకు ఆఫీసులోని సలహాదారులందరూ కూడా మాకు ఇన్ఫామ్ చేస్తారు. అది దానివల్ల మాకు చాలా లాభసాటిగా కూడా ఉండాలి. సో ముఖ్య ప్రాబ్లం ఏమంటే రైతులు పండించే పంటని డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోవడం వల్ల దళారీ వ్యవస్థ ఎక్కువైపోవడం వల్ల రైతుకు రావాల్సిన గిట్టుబాటు ధర రావడం లేదనేసి మెయిన్ ప్రాబ్లం అనేసి ఉంది. ఎఫ్పిఓ చిన్న వెహికలే వెళ్ళేసి అక్కడికి వెళ్ళి పికప్ చేసుకొని రావడం వల్ల వాళ్ళకి రవాణా ఖర్చులు కూడా తగ్గుతున్నాయన్నమాట. సో మన పలమనేరు రైతు ఉత్పత్తిదారుల సంస్థ గ్రేడింగ్ సెంటర్ నందు రైతులు రకరకాల కూరగాయలు టమోటో, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, leafy vegetables like curry leaves, and then also mirchi, potato. ఒక్క వెజిటేబుల్స్ని అక్కడికి తీసుకొచ్చి వాటిని గ్రేడింగ్, సార్టింగ్ చేసి మనము ఇస్తున్నాము. దాంట్లో రైతులకు కూడా మంచిగా వేయింగ్లో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఎఫ్పిఓ చేయడం. రకరకాల కార్పొరేట్ సంస్థలకి, అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీ క్యాంటీన్స్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎఫ్పిఓ ముందుకు పోవడానికి నబార్డ్ వారు మాకు చాలాగా సహకరించారు. అదేవిధంగా మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎఫ్పిఓ అభివృద్ధిలో భాగమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మేము నబార్డ్ వారు మాకు బిజినెస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఒక 5 లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది. పోవడానికి నబార్డ్ వారు 50% సబ్సిడీతో చిన్న బొలెరో వెహికల్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇట్లా మీరు చేసుకుంటున్నారు కదా, మీకు ఇట్లా అడ్వాన్స్డ్ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ యాక్టివ్ పార్టిసిపెంట్ అనేది ఉంది కాబట్టి ఎఫ్పిఓ చాలా ముందుకెళ్తుంది. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర కూడా పలమనేరు ఎఫ్పిఓ అంటే ఒక గుర్తింపు అనేది ఉంది కాబట్టి మేము మంచి పొజిషన్లో ఉన్నామని మేము ఆశిస్తున్నాం.